హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆల్. దిస్ ఈస్ భాస్కర్ బోల్. మనం పాలిటెక్నిక్, టీఎస్ఆర్జేసీ, ఏపీఆర్జేసీ, ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్లో భాగంగా మ్యాథ్స్కి సంబంధించిన వివిధ చాప్టర్స్ నుండి ఇంపార్టెంట్ బిట్స్ మరియు వాటి సొల్యూషన్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా గత వీడియోలలో మనం రియల్ నంబర్స్, సెట్స్, పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు మరియు వర్గ సమీకరణాల నుండి ఇంపార్టెంట్ బిట్స్ మరియు వాటి యొక్క సొల్యూషన్స్ని చూడడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ అయినటువంటి ప్రోగ్రెషన్స్, శ్రేణులు అధ్యాయం నుండి ఇంపార్టెంట్ బిట్స్ మరియు వాటి సొల్యూషన్స్ని చూడబోతున్నాం. ఈ వీడియోలో మనం చూడబోయే ప్రతి ప్రశ్నకి సొల్యూషన్ చూసే కంటే ముందుగా మీరు ఆ ప్రశ్నకి మీ ఓన్గా సమాధానాన్ని ప్రయత్నించి ఇచ్చిన ఆప్షన్లలో ఏ ఆప్షన్ సరైనది అవుతుందో ఆ ఆప్షన్ నంబర్ని ఆ ప్రశ్న నంబర్ మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపో. తర్వాతే దానికి సంబంధించిన సొల్యూషన్ని చూసి మీ సమాధానాన్ని చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఇఫ్ ఏ బీసీ ఆర్ ఇన్ జీపీ సచ్ దట్ ఏ పవర్ 1/x ఈక్వల్స్ టు బి పవర్ 1/e ఈక్వల్స్ టు సి పవర్ 1/z దెన్ XYZ విల్ బి ఇన్. ఏబీసీలు గుణశ్రేణిలో ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఏ పవర్ 1/x ఈక్వల్స్ టు బి పవర్ 1/y ఈక్వల్స్ టు సి పవర్ 1/z అయ్యేటట్టు ఉన్నాయి. దెన్ XYZ విల్ బి ఇన్. XYZలు ఏ శ్రేణిలో ఉంటాయని అడుగుతుండ్రు. ఏపీ, జీపీ, హెచ్పిఆర్ బోత్ 1, 3. సో ఇక్కడ మనకు ప్రెజెంట్ సిలబస్ ప్రకారం ఏపీ, జీపీ మాత్రమే ఉంది. హెచ్పి హార్మోనిక్ ప్రోగ్రెషన్ అని లేదు. ఒకవేళ ఇది లేకున్నా కానీ మనకి ఏపీ, జీపీ అవుతుందా, ఏపీ మరియు జీపీలో ఏదైనా వేయడానికి అవకాశం ఉందో ఈ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ మనకి ఏబీసీలు ఎక్కడ ఉన్నాయి, జీపీలో ఉన్నాయి. ఏబీసీలు జీపీలో ఉంటే మనకి ఏమని తెలుసు, B² = AC లేదా B √AC అని తెలుసు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమని ఇచ్చిండు, ఏ పవర్ 1/x ఈక్వల్స్ టు బి పవర్ 1/e ఈక్వల్స్ టు సి పవర్ 1/z అని ఇచ్చిండు. ఇక్కడ బి అంటే మనకు, సో ఇక్కడ ఏ పవర్ 1/x, బి పవర్ 1/y, సి పవర్ 1/z ఈక్వల్ టు సమ్ ఏమనుకుందాం, k అనుకుందాం. అప్పుడు ఏ పవర్ 1/x k అవుతుంది. ఏ పవర్ 1/x k అవుతే మనకు విచ్ ఇంప్లైస్ ఏ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఈ 1 పవర్ x, ఈ 1/x పవర్ ని పంపిస్తే మనకు k పవర్ x అవుతుంది. అదేవిధంగా b పవర్ 1/y కూడా k అనుకున్నాం మనం. అప్పుడు b ఏమవుతుంది, k పవర్ y అవుతుంది. అండ్ c పవర్ 1/z కూడా k అనుకున్నాం మనం. అప్పుడు c ఏమవుతుంది, k పవర్ z అవుతుంది. సో ఇక్కడ ఈ ఏబిసి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే b దగ్గర b మనకి ఏంటిది, k పవర్ y, అండ్ దీనికి హోల్ పవర్ 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏ ఏమవుతుంది, k పవర్ ax ఇంటూ k పవర్ z అవుతుంది. సో దీన్ని మనం ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములా వాడితే k పవర్ 2y అవుతుంది. అండ్ ఇది ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n వాడితే k పవర్ x ప్లస్ z అవుతుంది. సో ఇరువైపులా బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, భూములు సమానం ఉన్నాయి కాబట్టి ఘాతాలు సమానం కావాలి. అంటే మనకు 2y x ప్లస్ z వచ్చింది. అంటే y x ప్లస్ z/2 అవుతుంది. అంటే ఇది అంక మధ్యం ఫార్ములా. అంటే XYZలు మనకి ఏమవుతున్నాయి, ఏపీలో ఉంటున్నాయి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏపీ 4 times of a power 4 ఈక్వల్స్ టు 11 times of a power 11 దెన్ a power 15. ఇంతకుముందు మనకు చూసినాం, వర్డ్లో చూసినాం 7 times of 7th టర్మ్ ఈక్వల్స్ టు 11 times of 11th టర్మ్ ఈక్వల్ అయితే 18th టర్మ్ ఎంత అని అడిగిన. 4వ పదానికి 4 రెట్లు అనేది 11వ పదానికి 11 రెట్లకి ఈక్వల్ అయితే, సమానం అయితే 15వ పదం ఎంత అన్నాడు. సో ఇక్కడ 4, 11 యాడ్ చేస్తే 15 వస్తుంది. ఇక్కడ డైరెక్ట్ మన ఆన్సర్ ఎంత చెప్పాలి, 0. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ x into y, x into y², x into y³ etc. ఫార్మ్స్ ఏ జీపీ దెన్ ఇట్స్ 15th టర్మ్. సో ఈ సిరీస్లో మనకు, ఈ గుణశ్రేణిలో మనకు 15th టర్మ్ ఏమవుతుంది అడుగుతుంది. సో 15th టర్మ్ ఫార్ములా a ఇంటూ r పవర్ 14. అండ్ ఇక్కడ a మనకు x ఉంది, అండ్ r అంటే క్లియర్గా y ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ కామన్ రేషియో y అవుతుంది, y పవర్ 14 అవుతుంది. x ఇంటూ y పవర్ 14. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ b ప్లస్ c, c ప్లస్ a, a ప్లస్ b ఆర్ ఇన్ ఏపీ దెన్ ఏబిసి ఆర్ ఇన్. b ప్లస్ c, c ప్లస్ a, a ప్లస్ b ఏపీలో ఉంటే ఏబిసిలు ఎక్కడ ఉంటాయని అడుగుతుంది. సో ఇక్కడ b ప్లస్ c, c ప్లస్ a, a ప్లస్ bలు ఏపీలో ఉంటే మనం ఏం తీసుకోవచ్చు, b a ప్లస్ c/2 తీసుకోవచ్చు. 2 ఇంటూ ఇక్కడ b అంటే c ప్లస్ a ఈక్వల్స్ టు మనకు ఇక్కడ 2b తీసుకున్నాం. నెక్స్ట్ మనకి a అంటే b ప్లస్ c ప్లస్ c అంటే a ప్లస్ b.
సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం. b ప్లస్ బి ఎంత అవుతుంది మనకు 2b అవుతుంది. అండ్ సి ప్లస్ ఏ మనకు నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ సి అండ్ 2 ఇంటూ ఏ. సో ఇప్పుడు ఈ సిని పంపిస్తే మనకు సిఎల్ని పంపిద్దాం. అప్పుడు 2c మైనస్ సి అవుతుంది. 2c మైనస్ సి అవుతుంది. అండ్ 2a మైనస్ ఏ అవుతుంది. సి ప్లస్ ఏ అవుతుంది. అంటే 2b ఈజ్ ఈక్వల్ టు మనకు సి ప్లస్ ఏ వస్తుంది. 2b ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఏ అయితే b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 నాట్ పంపిస్తే సి ప్లస్ ఏ బై 2 అవుతుంది. దాన్ని ఏ ప్లస్ సి బై 2 అని రావచ్చు. అంటే b ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది ఏ ప్లస్ సి బై 2 అంక మధ్యమం ఫార్ములా ఏఎం ఫార్ములా వచ్చింది. అంటే దాని అర్థం ఏబిసిలు ఎందులో ఉంటాయి ఏపీలో ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ద నంబర్ ఆఫ్ నంబర్స్ విచ్ ఆర్ డివిజబుల్ బై 7 బిట్వీన్ 100 and 1000 ఈజ్ 100కు 1000 మధ్యకు ఉన్న ఎన్ని నంబర్లు 7తో డివిజబుల్ అవుతాయని అడుగుతుంది. సో ఇక్కడ మనకు 7తో డివిజబుల్ అయ్యే నంబర్స్ అవి 100కు మరియు 1000కి మధ్యలో మాత్రమే ఉండాలి. సో మనకు 7తో డివిజబుల్ అయ్యే నెక్స్ట్ నంబర్ 100 తర్వాత వచ్చే నెక్స్ట్ నంబర్ ఎవరు? సో మనకు 98 7తో డివిజబుల్ అవుతుంది. 98 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ 98 ప్లస్ 7 105. సో 100 తర్వాత వచ్చే నెంబర్లో 105 అనేది ఫస్ట్ నెంబర్ మనకు 7తో డివిజబుల్ అయ్యేది. తర్వాత మనకు 100 5కి 7 యాడ్ చేస్తే 112. సో ఆ విధంగా 1000 బిఫోర్ మనకి ఏ నెంబర్ 9000 ఏ నెంబర్ డివిజబుల్ అయితే చూద్దాం. 999 అనేది మనకు 1000 బిఫోర్ ఉన్న నెంబర్. ఇది 7తో డివిజబుల్ అయితే చూద్దాం. 7 1 7 2 29 7 4 28 1 19 7 2 14 రిమైండర్ ఎంత వచ్చింది 5 వచ్చింది. అంటే ఇది 999 7తో డివిజబుల్ కాదు. రిమైండర్ 5 వచ్చింది కాబట్టి ఇందుకే 5 తీసేస్తే ఆ నెక్స్ట్ నంబర్ మనకు 7తో డివిజబుల్ అయింది 994. సో 994 అనేది మనకు ఈ సిరీస్లో లాస్ట్ నంబర్ అవుతుంది. సో మనకు 100 to 1000 బిట్వీన్ ఉన్న 7తో డివిజబుల్ అయిన నంబర్స్ 105 నుంచి 994 వరకు ఉంటాయి. అండ్ ఇది మనకు ఏఎన్ టర్మ్ అవుతుంది లేదా ఎల్ టర్మ్ అవుతుంది 994 అనేది. సో 994 ఏఎన్ టర్మ్ అయితే దీన్ని ఏమని రాస్తాం ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిగా రాస్తాం. ఇక్కడ ఏ మనకు 105. ఈ 105 పోతే మనకు మైనస్ అవుతుంది తీసేయాలి. 14కి 5 పోతే 9 8 ఉంటుంది. 9కి 1 పోతే 8 889 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డి మనకి ఎంత 7 ఇటు వస్తే బై అవుతుంది. 7తో డివిజన్ చేస్తే 7 1 7 2 14 7 7 49 అంటే మనకు 127 వస్తుంది. అండ్ -1 పంపిస్తే +1 128 అవుతుంది. సో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మొత్తం 128 టర్మ్స్ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ నంబర్స్ అన్నాడు. ఎన్ని నంబర్స్ ఉన్నాయి అన్నాడు, ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అడిగిండు. సో మనకు 128 వచ్చింది కాబట్టి 1000 మరియు 100 బిట్వీన్ 7తో డివిజబుల్ అయ్యే నంబర్స్ మనకి ఎన్ని ఉన్నాయి 128. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 3 అండ్ ఏ7 ఈక్వల్స్ టు 33 దెన్ ఏ11 ఈక్వల్స్ టు వాట్? సో ఇక్కడ ఏ ఇచ్చిండు అండ్ ఏ7 ఇచ్చిండు, ఏ11 అడుగుతుండు కానీ ఇది ఏ శ్రేడో చెప్పలేదు మనకు. ఇది అంకశ్రేణి అయితే ఇప్పుడు మనం కనుక్కుందాం. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు 3 అండ్ ఏ7 ఎంత ఇచ్చిండు మనకు 33 ఇచ్చిండు. ఏ7 అంటే ఏ ప్లస్ 6d తీసుకుంటాం 33. అండ్ ఇది ఏ అంటే మనకు 3 కాబట్టి 3 సబ్స్టిట్యూట్స్ పంపిస్తే మనకు మైనస్ అవుతుంది అంటే 30 అవుతుంది. నెక్స్ట్ 6 పంపిస్తే బై అవుతుంది. 6 5 30 అంటే d ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది మనకు. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి ఏ11 కనుక్కోవాలి. ఏ11 ఫార్ములా ఏ ప్లస్ 10d అవుతుంది. అండ్ ఇక్కడ 3 ప్లస్ 10 ఇంటూ డి అంటే 5 10 5 50 అవుతుంది అంటే 53 అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. If there are n geometric means between m and n, then the common ratio of the GP is. So రెండు టర్మ్స్ మధ్యలో మనకు జామెట్రిక్ మీన్స్ అనేటి n ఉంటే, గుణ మధ్యమాలు అనేటి n ఉంటే అప్పుడు కామన్ రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా n+1/√b/a. సో ఇక్కడ మనకు m n అన్నాడు కాబట్టి n+1/m/n అవుతుంది. సో n+1/m/n థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ ఏపీ ax ఈక్వల్స్ టు 1/y అండ్ ay ఈక్వల్స్ టు 1/x దెన్ axy ఈక్వల్స్ టు. సో ఇక్కడ మనకు ఒక ఏపీలో ax టర్మ్ 1/y అని ఇవ్వడం జరిగింది అండ్ ay టర్మ్ 1/x అని ఇవ్వడం జరిగింది. అయితే మనం axy టర్మ్ ఏమవుతుందో కనుక్కోవాలి.
సో ఏఎక్స్ టర్మ్ అంటే మనం ఏం రాస్తాం ఫార్ములా ప్రకారం ఏ ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు 1/y. అండ్ ఏవై టర్మ్ అంటే మనకు ఏ ప్లస్ వై మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు 1/x. సో ఇప్పుడు దీనిలో ఈ రెండింటి ఆధారంగా మనం దీన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అంటే దీన్ని తీసేయాలి మనం. సో దీని నుంచి దీన్ని తీసేస్తే ఈ టర్మ్స్ మనకు మైనస్ అవుతాయి. సో అప్పుడు ఏలోకి వెళ్ళి ఏం తీసేస్తే ఏ క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డి మైనస్ వై మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు మనకు 1/y మైనస్ 1/x అవుతుంది. అండ్ ఇక్కడ డి కామన్ తీస్తే మనకు ఎక్స్ మైనస్ 1 మైనస్ y మైనస్ 1 అవుతుంది. ఇక్కడ మైనస్ చేస్తున్నాం కాబట్టి సైన్స్ మారుతాయి. మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్స్ టు 1/y మైనస్ 1/x అవుతుంది. అండ్ డి ఈక్వల్స్ టు మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ మైనస్ వై డి ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ ఇక్కడ ఎల్సిఎం చేస్తే మనకి ఎక్స్ వై అండ్ ఎక్స్ మైనస్ వై అవుతుంది. సో ఎక్స్ మైనస్ వై క్యాన్సిల్ అయితే మనకు డి ఈక్వల్స్ టు ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 1/xy అవుతుంది. సో ఇప్పుడు డి వచ్చింది మనకు. నెక్స్ట్ మనకు ఏ కావాలి. సో ఈ ఫస్ట్ టర్మ్లో మనం డీని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వస్తుందో చూద్దాం. ఈ ఏఎక్స్ టర్మ్లో మనం డీని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ని కనుక్కోవచ్చు. సో ఆ విధంగా డీని సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు ఏ ప్లస్ ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డి ఉంది. ఎక్స్ మైనస్ 1 ఇంటూ డిని 1/xyగా రాస్తాం ఈజ్ ఈక్వల్ టు 1/y. సో దీన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేస్తే మనకు 1/y మైనస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ 1/xy అవుతుంది. అండ్ ఇక్కడ కామన్ సిఎం డినామినేటర్ xy అవుతుంది. అండ్ ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్ వస్తుంది. ఎక్స్ మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 మనకు మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుంది. మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయితే 1/xy అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏ కూడా 1/xy వచ్చింది. ఏ 1/xy, డి కూడా 1/xy. ఇప్పుడు ఏఎక్స్వై టర్మ్ కనుక్కున్నాం. ఏఎక్స్వై టర్మ్ ఫార్ములా మనకు ఏ ప్లస్ ఎక్స్వై మైనస్ 1 ఇంటూ డి అండ్ ఏ 1/xy అవుతుంది ప్లస్ ఎక్స్వై మైనస్ 1 ఇంటూ 1/xy. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1/xy xy ఇంటూ 1/xy మల్టిప్లై చేస్తే xy ఇంటూ 1/xy అవుతుంది. xy/xy అవుతుంది అంటే 1 అవుతుంది. అండ్ మైనస్ 1 ఇంటూ 1x బై మనకు మైనస్ 1/xy అవుతుంది. సో మైనస్ 1/x మొత్తంగా మనకు 1/xy క్యాన్సిల్ అవుతాయి. రెండు సేమ్ టర్మ్స్ ఆపోజిట్ సైన్స్ కాబట్టి లాస్ట్కి మనకు మిగిలింది 1. సో ఏఎక్స్వై టర్మ్ ఎంత అవుతుంది మనకు 1 అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ -20, -18, -16 ఎట్సెట్రా విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ ఏ ఫస్ట్ పాజిటివ్ టర్మ్. సో ఏపీలో ఫస్ట్ పాజిటివ్ టర్మ్ ఏది అవుతుంది అనుకుంటున్నాం. సో ఇక్కడ -20, -18, -16 ఈచ్ టైం మనకు 2 ఇంక్రీజ్ అవుతుంది. అంటే డి ఈక్వల్స్ టు మనకు పాజిటివ్ 2 అవుతుంది. అండ్ ఏ ఈక్వల్ టు క్లియర్గా మనకు -20. సో మనం ఫస్ట్ పాజిటివ్ టర్మ్ కనుక్కోవడానికి ఫస్ట్ ఏం చేద్దాం, 9th టర్మ్ అవుతుందో చూద్దాం. సో 9th టర్మ్ అనేది మనకు a + 8d. సో a + 8d చేస్తే మనకు a -20 ప్లస్ 8 2 16 అవుతుంది. సో -20 + 16 మనకి ఎంత అవుతుంది, -4 అవుతుంది. అంటే ఇక్కడ 9th టర్మ్ కూడా మనకు నెగటివ్గా ఉంది. సో దీనికి +2 యాడ్ చేస్తే మనకు 10th టర్మ్ వస్తుంది, -2 అవుతుంది. అండ్ దీనికి మళ్ళీ +2 యాడ్ చేస్తే 11th టర్మ్ వస్తుంది, 0 అవుతుంది. సో స్టిల్ మనకు పాజిటివ్ టర్మ్ రాలేదు. మళ్ళీ +2 యాడ్ చేస్తే 2 వస్తుంది. అంటే మనకు 12th టర్మ్ అనేది పాజిటివ్ టర్మ్ అవుతుంది, ఫస్ట్ పాజిటివ్ టర్మ్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్ బిట్వీన్ 1 and 100 that the divisible by 5 is. సో 1 to 100 మధ్యలో ఉన్న ఎన్ని ఆడ్ నంబర్స్ 5 తో డివిజబుల్ అవుతాయి అనుకుంటున్నాం. సో 5 తో డివిజబుల్ అయ్యే నంబర్స్ అన్నిటి 1s ప్లేస్ లో 0 అన్నా 5 అన్నా ఉండాలి. 0 ఉంటే ఈవెన్ నంబర్స్ అయితే, 5 ఉన్నప్పుడే అవి ఆడ్ నంబర్స్ అవుతాయి. సో 5, 15, 25, 5, 15, 25 ఎట్సెట్రా అప్ టు లాస్ట్ మనకు 95. సో ఇవన్నీ ఉన్నాయో కనుక్కోవాలంటే ఇది an టర్మ్ అవుతుంది మనకు. an ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, a + n - 1 ఇంటూ d. సో ఇక్కడ మనకు 5, 15, 25 అప్ టు 95
5 తోని డివిజబుల్ అయ్యే ఆడ్ నంబర్స్ అండ్ 95 లాస్ట్ నంబర్ an అవుతుంది. సో an = a + n - 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ 95 తీసుకోవచ్చు. 95 ఇంటూ a మనకి ఇక్కడ 5 ప్లస్ n - 1 ఇంటూ d ఇక్కడ మనకు డిఫరెన్స్ వస్తే 10 ఉంది ఇంటూ 10. సో నెక్స్ట్ 5 ను పంపిస్తే ఇక్కడ 95 - 5 మనకు 90 అవుతుంది. నెక్స్ట్ 10 ట్రాన్స్పోర్ట్ చేస్తే బై 10 అవుతుంది, 0 క్యాన్సల్. అండ్ -1 ను పంపిస్తే 9 + 1 10 అవుతుంది. సో మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మనకు 10 టర్మ్స్ ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. The sum of 3 terms of an AP is 45, then middle term is 3 terms యొక్క సమ్ ఏపీలో చేస్తే 45 వచ్చింది. అయితే మిడిల్ టర్మ్ ఎవరు అని అనుకుంటున్నాం. సో ఇక్కడ మనకు S3 = ఇచ్చిండు ఎంత 45. ఈ 3 టర్మ్స్ ని మనం ఏమనుకుందాం, ఫస్ట్ టర్మ్ ను a - d, సెకండ్ టర్మ్ ను a, థర్డ్ టర్మ్ ను a + d అనుకుంటే ఇవి మనకు ఏపీలో ఉంటాయి. ఏపీలో ఉన్న 3 టర్మ్స్ ను a - d, a + d అనుకుంటే అప్పుడు వీటి సమ్ చేస్తే మనకి ఎంత కావాలి, ఇచ్చిన దాని ప్రకారం 45 కావాలి. సో సమ్ చేస్తే ఇక్కడ -d + d క్యాన్సిల్ అవుతుంది. 3a = 45 అవుతుంది అండ్ a = 45/3 అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే మనకు 15 వస్తుంది. సో a = ఎంత వచ్చింది మనకు 15. ఇక్కడ a ఏమైంది మనకు మిడిల్ టర్మ్ కాబట్టి మిడిల్ టర్మ్ ఎంత 15. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1 - 1 1 - 1 1 - 1 etc. up to 131 terms, then S131 = సో 1 - 1 1 - 1 1 - 1 ఇక్కడ ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ వస్తుంది కాబట్టి ఇది జీపీ. అండ్ ఈ జీపీలో మనకి a = ఎంత ఉంది 1 ఉంది అండ్ r = మనకి ఏమవుతుంది -1/1 అంటే -1 అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఏం కనుక్కోమంటుండు, S131 కనుక్కోమంటుండు. S131 జీపీలో మనకి ఫార్ములా a × r⁻n - 1/r - 1. సో ఇక్కడ r <1 ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సిన ఫార్ములా a × 1 - r⁻n/1 - r తీసుకోవాలి. ఇక్కడ a అంటే మనకు 1 మైనస్ ఇక్కడ -1 పవర్ ఇక్కడ ఏంటంటే 131 తీసుకోవాలి బై 1 - r 1 మైనస్ ఇక్కడ -1. సో 1 × 1 మైనస్ ఇక్కడ -1 పవర్ 131 ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఇది -1 అవుతుంది. -* +1 అవుతుంది. సో 1 + 1 బై 1 + 1 అవుతుంది అంటే 2/2 అవుతుంది = 1. నెక్స్ట్ if nth term of an AP is 5n - 4/7 then the common difference is. ఒక AP యొక్క nth టర్మ్ 5n - 4 అయితే కామన్ డిఫరెన్స్ ఏంటి అని అడుగుతుంది. కామన్ డిఫరెన్స్ ఏమవుతుందని అడుగుతుంది. అంకశ్రేణి యొక్క ఎన్నో పదం 5n - 4/7 అవుతే దాని యొక్క పదాంతరం ఎంత అవుతుంది అనుకోండి. సో ఇక్కడ మనకు an = 5n - 4/7 అని ఇవ్వడం జరిగింది. సో దీని నుండి మనం ఫస్ట్ a1 కనుక్కుందాం. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 5 × 1 5 అవుతుంది. 5 - 4 1 అవుతుంది. 1/7 అవుతుంది. అదేవిధంగా a2 ఫైండ్ అవుట్ చేస్తే 5 × 2 10 అవుతుంది. 10 - 4 6 అవుతుంది. 6/7 అవుతుంది. 6/7 నుండి 1/7 తీసేస్తే మనకు 5/7 d వస్తుంది. సో 5/7 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 1 - 1/n + 1 - 2/n + 1 - 3/n etc. up to n terms equals to what? సో సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవాలి. ఇక్కడ మనకు సిరీస్ ఇచ్చింది 1 - 1/n + 1 - 2/n + 1 - 3/n etc. ఇచ్చింది. సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ఫస్ట్ ఈ సిరీస్ని మనం ఇందులో ఉన్న 1 టర్మ్స్ ఒక దగ్గర రాసుకుందాం. 1 + 1 + 1 + 1 etc. అప్ టు n టర్మ్స్ ఉంటాయి మనకు. నెక్స్ట్ ఈ ఎంతోని ఉన్న టర్మ్స్ రాసుకుందాం. ప్లస్ ఇది -1/n -2/n -3/n etc. అప్ టు మనకు n టర్మ్స్ ఉంటాయి. సో ఇక్కడ 1 + 1 + 1 1తో యాడ్ చేస్తే ఎన్నిసార్లు యాడ్ చేస్తే అంత వస్తుంది. మనకి n టైమ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది మొత్తం n అవుతుంది. n ప్లస్ ఇప్పుడు దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఏ స్టేజ్లో ఉందనేది చూడాలి. సో a2 - a1 చేద్దాం. -2/n -1/n చేస్తే -2/n + 1/n అవుతుంది. అండ్ -2 + 1 -1 అవుతుంది. -1/n అవుతుంది. అంటే a2 - a1 చేస్తే -1/n వచ్చింది. అట్లా a3 - a2 చేస్తే ఏమవుతుంది -3/n -2/n అంటే +2/n అవుతుంది. తీసేస్తే మళ్ళీ మనకు -1/n వస్తుంది. అంటే a2 - a1 చేసిన a3 - a2 చేసిన సేమ్ వచ్చింది.
కామన్ డిఫరెన్స్ ఏముంది కాబట్టి ఇది ఏపీలో ఉంది. సో ఏపీలో ఇక్కడ మనకు సమ్ కనుక్కోవాలంటే ఎస్ఎన్ కనుక్కోవాలంటే ఎస్ఎన్ ఫార్ములా ఏంటి మనకు n/2 a ప్లస్ ఎల్ అవుతుంది. సో ఇక్కడ లాస్ట్ టర్మ్ ఎన్ టర్మ్ మనకి ఏమవుతుంది n/n అవుతుంది. సో ఇక్కడ మనం సో నెక్స్ట్ ఇక్కడ మనకు -1/n -2/n -3/n ఎట్సెట్రా అప్ టు n టర్మ్స్ ఉన్నాయి. వాటిని ఇక్కడ రాద్దాం. అయితే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసుకున్నప్పుడు మనకు 1/n + 2/n + 3/n ఎట్సెట్రా అప్ టు nth టర్మ్ మనకి ఏమైంది n/n అవుతుంది. సో ఇది మనకు 1/n + 2/n + 3/n అనేది మనకు ఎస్టడీలో ఉంది, ఏపీలో ఉన్నట్టుంది. ఏపీలో ఉంది ఎందుకంటే a2 - a1 చేస్తే 2/n - 1/n 1/n వస్తుంది, 3/n - 2/n 1/n వస్తుంది. పదాంతరం స్థిరంగా ఉంది కాబట్టి ఇది ఏపీలో ఉంది. సో ఇక్కడ మనకు ఎస్ఎన్ కనుక్కోవాలి. ఏపీలో ఎస్ఎన్ అంటే ఈ టర్మ్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. ఫార్ములా n/2 ఇంటూ a ప్లస్ ఇక్కడ లాస్ట్ టర్మ్ ఉంది కాబట్టి a ప్లస్ ఎల్. సో ఇక్కడ n/2 a అంటే మనకు ఫస్ట్ టర్మ్ 1/n ప్లస్ ఎల్ అంటే n/n అంటే మనకు 1 అవుతుంది. సో 1/n + 1 అండ్ దీన్ని సింప్లిఫై చేస్తే 1 + n/n అవుతుంది. nn క్యాన్సల్ అంటే మనకి n + 1/2 అవుతుంది. అండ్ ఇది దీన్ని ఇందులో నుండి తీసేయాలి. మనకు ఇక్కడ 1 + 1 + 1 అప్ టు n టర్మ్స్ ఉన్నాయి. అంటే ఒకటితో ఎన్నిసార్లు జమ చేస్తే ఏమొస్తుంది మనకు ఒకటిని ఎన్నిసార్లు కలుపుతామో అంతే మనకు రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ n టైమ్స్ కలుపుతున్నాం కాబట్టి n వస్తుంది. సో n నుండి మనం n + 1/2 తీసేయాలి. అంటే n - n + 1/2 చేయాలి. సో చేస్తే మనకు 2n - n ఇంటూ +1 -1 అవుతుంది. 2n ఇక్కడ n పోతే n - 1/2 వస్తుంది. సో ఆన్సర్ ఏమొస్తుంది n - 1/2. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1² + 1 + 2² + 2 + 3² + 3 ఎట్సెట్రా n² + n = what? సో ఇక్కడ మనకు సమ్ ఆఫ్ 2 టర్మ్స్, ప్రతి టర్మ్ లో సమ్ ఆఫ్ 2 టర్మ్స్ ఉన్నది. ఇట్లా ఇండివిజువల్ టర్మ్స్ తీసుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ 1² 2² 3² తీసుకుంటే మనకు 1² + 2² + 3² ఎట్సెట్రా అప్ టు n² వస్తుంది. సో దీని అర్థం మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం. ఇట్ ఈస్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్, ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. సో దాని ఫార్ములా ఏంటి మనకి n × n + 1 × 2n + 1/6 మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి సూత్రం ఇది. నెక్స్ట్ సెకండ్ 1 + 2 + 3 తీసుకుంటే 1 + 2 + 3 ఎట్సెట్రా అప్ టు +n. ఇది మొదటి n సహజ సంఖ్యల మొత్తం. మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం n × n + 1/2. అండ్ ఈ రెండిట్లలో మనకి n × n + 1/2 కామన్ ఉంది కాబట్టి n × n + 1/2 కామన్ తీస్తే ఇక్కడ n × n + 1/2 బయటకు వస్తే 2n + 1/3 ఉంటుంది అండ్ +1 ఉంటుంది. ఇక్కడ ఇది మొత్తం కామన్ తీసినాం కాబట్టి సో మనకి ఏమొస్తుంది n × n + 1/2. ఇక్కడ సింప్లిఫై చేస్తే 3 × 1 = 3 అవుతుంది /3 అంటే 2n + 4/3 అవుతుంది. ఇది ఆప్షన్లలో మనం చూస్తే ఇక్కడ ఉంది. సో ఆప్షన్లలో దీనికి మ్యాచ్ అయ్యేది చూస్తే ఇంకా సింప్లిఫై చేయాల్సి వస్తుంది. ఇక్కడ 2n + 4లో 2 కామన్ తీస్తే మనకు 2 × n + 2/3 అవుతుంది. అండ్ ఇక్కడ మనకు n × n + 1/2 ఉన్నది. ఇంకా మనకు n × n + 1/2 ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. n × n + 1 × n + 2/3 మిగులుతుంది మనకు. n × n + 1 × n + 2/3. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డాష్ టర్మ్స్ ఆర్ యాడెడ్ టు 24, 20, 16 ఎట్సెట్రా మేక్ ద సమ్ 72. సో 24, 20, 16 ఈ సిరీస్ లో ఎన్ని టర్మ్స్ యాడ్ చేస్తే మనకు 72 అవుతుంది అన్న. సో క్లియర్గా ఇక్కడ మనకు a 24 అవుతుంది అండ్ ఈచ్ టైం 4 డిక్రీజ్ అవుతుంది కాబట్టి d మనకు -4 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ సమ్ కావాలి ఎంతనంటే 72. సో ఎన్ని పదాల సమ్ అనుకుందాం, ఇది ఎన్ని పదాల సమ్ 72 అనుకుందాం. అంటే SN = 72 అనుకుందాం. n పదాల మొత్తం 72 అవుతుంది అనుకున్నాం. సో ఇక్కడ n పదాల మొత్తానికి సూత్రం మనకు n/2 2a + n - 1 × d = 72.
సో ఇక్కడ n ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇక్కడ విలువల్ని సబ్స్టిట్యూట్ చేస్తే 2a ఎంత ఉంది 24 ఉంది. 2a ఎంత అవుతుంది 24 2 = 48 అవుతుంది. ప్లస్ n-1 ఇంటూ d ఇక్కడ మనకు -4 ఈక్వల్స్ టు మనకు 72 కావాలి. ఈ 2 ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ ఇంటూ అవుతుంది, అంటే ఇక్కడ మనకి ఎన్ని ఉంటుంది 48 ప్లస్ ఇక్కడ n-1 ఇంటూ -4 చేస్తే మనకు -4 ఇంటూ n-4n అవుతుంది ప్లస్ 4 ఈక్వల్స్ టు 72. ఈ 2 పంపించినాం కాబట్టి 72 2 = 144 అవుతుంది. నెక్స్ట్ మనకు n ఈక్వల్స్ టు 48 ఇక్కడ ప్లస్ 4 ఉంది అంటే 52 అవుతుంది -4n ఈక్వల్స్ టు 144 అవుతుంది. సో దీన్ని లోపలికి మల్టిప్లై చేస్తే మనకు 52n - 4n² ఈక్వల్స్ టు 144 వస్తుంది. సో ఇందులో 4 కామన్ తీయచ్చు. మనకు 4 కామన్ తీస్తే 13n - n². ఈ కామన్ తీసిన 4ని పంపిస్తే డివైడ్ అవుతుంది, అంటే 4 చేయాలి. 4 3 = 12 4 6 = 24 36 వస్తుంది మనకు. అంటే దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లోకి మారిస్తే మనకు -n² పంపిస్తే +n² అవుతుంది అండ్ +13 అటు పంపిస్తే -13n అవుతుంది అండ్ +36 ఈక్వల్స్ టు 0. ఇక్కడ 36 యొక్క ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే 13 -13 వచ్చేటట్టు మనం ఏం తీసుకోవచ్చు 9 4 36 కాబట్టి n² - 9n - 4n +36 ఈక్వల్స్ టు 0. అండ్ n కామన్ తీస్తే n-9 ఈక్వల్స్ టు n-9. నెక్స్ట్ -4 కామన్ తీస్తే n-9 ఇన్ బ్రాకెట్. ఇక్కడ మనకి n = 9 అని వస్తుంది, లేదా n = -4 కాబట్టి 4 వస్తుంది. n వాల్యూ 9 ఆర్ 4 అవుతుంది. ఇచ్చిన ఆప్షన్లలో మనకు 9 ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ 9 రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద nth టర్మ్ ఆఫ్ an AP is n and nth టర్మ్ is m, then first term is what? nth టర్మ్ n అవుతుందట, nth టర్మ్ m అవుతుందట ఏపీలో అంకశ్రేణిలో. అయితే ఫస్ట్ టర్మ్ ఏంది? సో ఇక్కడ nth టర్మ్ను మనం am అనుకుంటే am ఏమవుతుంది a ప్లస్ n-1 ఇంటూ d అవుతుంది. అండ్ nth టర్మ్ను మనం an అనుకుంటే a ప్లస్ an-1 ఇంటూ d అవుతుంది. అండ్ mth టర్మ్ ఏంటిది m. సో వీటిని మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ a క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకి n-1 ఇంటూ d మైనస్ n-1 ఇంటూ d. సో ఇక్కడ d కామన్ తీస్తే మనకి m-1 n-1 వస్తుంది. -n-1 మైనస్తో మల్టిప్లై చేస్తే -n+1 అవుతుంది ఈక్వల్స్ టు ఇక్కడ n-m అవుతుంది. -1 + 1 క్యాన్సల్ అండ్ m-n వస్తుంది. ఈ m-n పంపిస్తే మనకు n-m/m-n అవుతుంది. ఇది పైన మైనస్ కామన్ తీస్తే మనకు m-n అవుతుంది, m-n. సో క్యాన్సిల్ అవుతే మనకు -1 వస్తుంది. సో d = ఇక్కడ మనకి ఎంత ఉంది -1. సో d = -1 ఇక్కడ ఫస్ట్ దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది a ప్లస్ m-1 ఇంటూ -1 ఈక్వల్స్ టు n. సో మనకి ఏ కావాలి కాబట్టి ఇవి రెండు మల్టిప్లై చేద్దాం. m-1 ఇంటూ -1 మల్టిప్లై చేస్తే మనకు m ఇంటూ -1 -m అవుతుంది. -1 ఇంటూ -1 +1 అవుతుంది ఈక్వల్ టు n. సో ఇక్కడ ఏం కావాలి కాబట్టి దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే -m అటు పోతే +m అవుతుంది అండ్ +1 అటు పోతే -1 అవుతుంది. n+m-1 n+n అన్న n+m అన్న ఒకటే, m+n-1 ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ టర్మ్ ఆఫ్ AP 5 2 -1 ఎట్సెట్రా ఇస్ -22? ఏపీలో ఎన్నో పదం -22 అవుతుంది అంటుండ్రు. సో ఆల్రెడీ మనం చేసినాం. సో మీరు దీని యొక్క ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి ఆప్షన్ నెంబర్ని క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. If the pth term of an AP is Q and the qth term is P, then the common difference of AP is. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకు nth టర్మ్ n అయి nth టర్మ్ m అయితే
అప్పుడు మనకు కామన్ డిఫరెన్స్ ఏమొచ్చింది, -1 వచ్చింది. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ -1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ ఏపీ Sn = 4n² + 5n దెన్ D = సో ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి, ఫస్ట్ S1 కనుక్కోవాలి, ఏ వస్తుంది, తర్వాత S2 కనుక్కోవాలి, అప్పుడు A + D వస్తుంది. S2 నుండి S1 తీసేస్తే మనకు A2 సెకండ్ టర్మ్ వస్తుంది. సో తర్వాత A2 A1 ఆధారంగా Dని కనుక్కోవాలి. సో దీని ఆన్సర్ కనుక్కోండి. సరైన ఆప్షన్ ఏదో ఆప్షన్ నెంబర్ని క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ కామెంట్ చేయండి. నెక్స్ట్ if Tn = n² + n + 1 × n + 2 then sum of the first two terms is. ఇక్కడ Tn అన్నా An అన్నా ఒకటే, మనకు లాస్ట్ టర్మ్ ఇచ్చిండు, లాస్ట్ టర్మ్ ఏమవుతుంది అనేది ఇచ్చిండు ఏపీలో. అయితే ఇప్పుడు మనం ఇక్కడ సమ్ ఆఫ్ ద ఫస్ట్ టూ టర్మ్స్ కనుక్కోమంటుంది. సో ఇక్కడ ఫస్ట్ n+లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. 1² 1 అవుతుంది, 1 + 1 2 అవుతుంది, అండ్ 1 + 2 3 అవుతుంది. అంటే మనకు 1/6 అవుతుంది. నెక్స్ట్ n+లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2² ఏమవుతుంది 4 అవుతుంది, 2 + 1 3 అవుతుంది, 2 + 2 4 అవుతుంది, 3 4 12, 4/12 అవుతుంది. 4/12 అంటే 4 1 4 3 1/3 అన్నది. సో ఇప్పుడు ఈ టూ టర్మ్స్ యొక్క సమ్ 1/6 + 1/3 చేస్తే మనకి 12 అంటే 1/2 వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సమ్ టు n టర్మ్స్ ఆఫ్ ద సిరీస్ 1 + 3 + 5 + etc. ఈజ్ 1 + 3 + 5 అప్ టు n. ఇక్కడ ఆడ్ నంబర్స్ ఇచ్చింది. ఆడ్ నంబర్స్ యొక్క సమ్ ఏమవుతుంది అంటుంది. మొదటి n బేస్ సంఖ్యల మొత్తానికి సూత్రం మనకు తెలుసు n² అవుతుంది. సమ్ ఆఫ్ ఫస్ట్ n odd natural numbers is n². The common ratio of the series 3, -6, 12, -24, 48 etc. is. సో ఇక్కడ మనకు ఒక శ్రేణి ఇచ్చిండు, దీని యొక్క కామన్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కామన్ రేషియో అంటే A2/A1 చేయాలి, అంటే -6/3 చేయాలి. 3 2 6 కాబట్టి -2 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. If A, B, C are in AP, then 2 × B - A = what? సో ఏపీలో ఉంటే ఈ ఇచ్చిన ABCD ఏపీలో ఉంటే 2 × B - A ఏమవుతుందని అడుగుతుండు. సో మనకి ఏపీలో ఏమని తెలుసు, A2 - A1 చేస్తే B - A చేస్తే అనేది A3 - A2 అంటే C - Bకి ఈక్వల్. సో ఇక్కడ మనకు 2 × B - A అడుగుతుండు. సో 2 × B - A అడుగుతుండు. సో ఇక్కడ 2 బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే మనకు 2 × B - A = 2 × C - B అవుతుంది. అంటే 2 × B - A అనేది 2 × C - Bకి ఈక్వల్ కావాలి. కానీ ఇక్కడ ఆప్షన్లో ఏది లేదు కాబట్టి నన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్.